హలో ఫ్రెండ్స్, ఈరోజు కేంద్ర ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా ఒకేసారి జమిలీ ఎన్నికలు నిర్వహిస్తామని కేబినెట్ కూర్చుని చేయడం జరిగింది. దేశంలో 15 ప్రధాన పార్టీలు ఈ ఎన్నికల్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పినప్పటికీ ఏ కమిటీనైతే రామ్నాథ్ గోవింద్ గారి పేరుతో వేశారో ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆ కమిటీ 18,000 పేజీల నివేదికనిస్తే దాన్ని ఒక్క పేజీ కూడా చదవకుండా కేవలం ఒంటెత్తు పోకూడగా బీజేపీ మంత్రులు మాత్రమే కూర్చొని ఈ నిర్ణయం చేయడం జరిగింది. వాళ్ళు చెప్తున్నటువంటి కారణం ఏంటంటే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు రకరకాలుగా జరిగితే అయ్యే ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది, అది తగ్గించి ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో దేశానికి ఉపయోగిస్తామని చెప్తా ఉన్నారు. ఇక్కడ చాలామంది మేధావులు లేకపోతే రాజకీయ నిబద్ధులు చెప్తున్నట్టు మాట ఏంటంటే ఆయా పార్టీలు ప్రభుత్వాలకు వచ్చిన తర్వాత వాళ్ళ ప్రభుత్వ ప్రచారాల కోసం ఖర్చు పెడుతున్నటువంటి మాధ్యమాలకు కేటాయిస్తున్నటువంటి 1000 కోట్లను తగ్గిస్తే ఈ ఖర్చు పెద్ద లెక్కే కాదని ప్రజలు ప్రభుత్వాలకు వివరించడం జరుగుతుంది. ఇదో మూలమైతే ఈరోజు బీజేపీ ఏదైతే తమ సిద్ధాంతం ఉందో వన్ నేషన్ వన్ ఎలక్షన్ వన్ లీడర్ అనేటువంటి వైఖరి ఉందో దాన్ని ముందు పెట్టడానికే ఇలాంటి డిక్టేటర్స్ నిర్ణయాన్ని తీసుకొచ్చిందని దేశంలో చాలామంది రాజకీయ మేధావులంతా కూడా అభిప్రాయపడుతున్నారు. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే ఒక పక్క జమిలీ ఎన్నికలు అని వీరు మాట్లాడుతున్నారు, మరోపక్క ఈరోజు జమ్మూ కాశ్మీర్లో పోలింగ్ జరిగింది. ఢిల్లీ, హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. దీన్ని బట్టి చూస్తే ఏంటంటే ఇదంతా కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఫెయిల్యూర్ని ప్రజల దృష్టి మళ్లించడానికి మాత్రమే చేస్తున్నటువంటి జిమ్మిక్ అని స్పష్టంగా మనకు అర్థమవుతుంది.